5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఒక్కొక్కటిగా వెల్లడవుతున్నాయి. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్లో ప్రజా తీర్పును చూస్తాం. పశ్చిమ బెంగాల్లో చూస్తే తృణమూల్ కాంగ్రెస్ 216 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. అదేవిధంగా వామపక్షాలు 28 స్థానాల్లోనూ, కాంగ్రెస్ 42, భాజపా 4, ఇతరులు 4 స్థానాల్లో ఉన్నారు. మొత్తం 294 స్థానాల్లో ఎన్నికలు జరగ్గా టీఎంసీ 156 స్థానాల్లో గెలుపొందింది. వామపక్షాలు 14 స్థానాల్లోనూ, 24 స్థానాల్లో కాంగ్రెస్, 4 స్థానాల్లో భాజపా, ఇతరులు 4 స్థానాల్లో గెలుపొందారు. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ భారీ ఆధిక్యంలో దూసుకెళ్లారు. మొత్తం 294 స్థానాల్లో మెజారిటీ స్థానాల్లో తృణమూల్ కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. వరుసగా రెండోసారి పశ్చిమ బెంగాల్ పీఠాన్ని మమతా బెనర్జీ దక్కించుకోనున్నారు. తమిళనాడు ఓటర్ల తీర్పు చూద్దాం. తమిళనాడులో మొత్తం 232 స్థానాలకు ఎన్నికలు జరగ్గా అన్నా డీఎంకే 104 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. 32 స్థానాల్లో గెలుపొందింది. డీఎంకే కూటమి 74 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా 21 స్థానాల్లో గెలుపొందింది. పీఎంకే 1 స్థానంలో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఏ పార్టీకి రెండోసారి అధికారం ఇచ్చే అలవాట్లేని తమిళనాడు ప్రజలు ఈ శాసనసభ ఎన్నికల్లో కొత్త చరిత్ర సృష్టించే దిశగా అడుగులేశారు.